హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా పాన్ తీసుకొని అందులో ఒక కప్పు నెయ్యి తీసుకొని కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చాక పక్కకు తీసుకొని ఇందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. ఇది బాగా రోస్ట్ అయ్యాక ఇదిలా ఉండగా పక్కన వేరే బౌల్లోకి ఒక కప్పు రవ్వకి 3 కప్పుల మరిగించిన నీళ్ళను తీసుకోవాలి. ఇదే నీళ్ళలో నేను ఫ్లేవర్ కోసం పసుపు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సాఫ్రాన్ లేదంటే ఫుడ్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వలో మరిగిన నీళ్ళను వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. 1 కప్పు రవ్వకి నేను 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1.5 లేదంటే 2 కప్పుల షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ రుచికి సరిపడా పంచదార రవ్వ కలిసాక ఇందులో ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుతూ ఉండాలి. అంటే 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు, 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. దీనికి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఫైనల్లీ కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కకు దించేసుకోవాలి. మంచి టెంపుల్ స్టైల్ అరోమా కోసం నేను చిటికెడు పచ్చకర్పూరం యూజ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.